బ్రేకింగ్ చూస్తున్నాం. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. మలక్పేట్ పోలీసులు గడ్యానరం చౌరస్తాలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. మలక్పేట్ ఇన్స్పెక్టర్ గుంజ శ్రీనివాస్ ఆధ్వర్యంలో డిఐ జయరాం, ఎస్ఐలు నవీన్, జయంత్, సురేష్, కిరణ్ లాల్ వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఆటోలు, కార్లు, మినీ వ్యాన్లు, గూడ్స్ వాహనాలు ఆపి క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించిన తరువాత పంపించారు. కాగా వాహనాల్లో ఎలాంటి వస్తువులు కానీ నగదు కానీ లభించలేదని ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. ఇక ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఎన్నికల రూల్స్ని పాటించాలని, మద్యం, నగదు తరలింపు విషయంలో వాటికి సంబంధించిన సరైన ఆధారాలు, అనుమతి పత్రాలు తప్పనిసరిగా ఉండాలంటూ లేని పక్షంలో సీజ్ చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఇక ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేంత వరకు ఎన్నికల కోడ్ పక్కాగా అమలు చేస్తామని, నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని శ్రీనివాస్ హెచ్చరించారు. ఇక రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి రాగానే పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. రోడ్లపై వాహనాలు ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తున్నారు. 50,000కు మించి నగదు ఉంటే దానికి ప్రూఫ్స్ చూపించాలని కూడా పోలీసులు అంటున్నారు. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ఏవైనా తరలిస్తే వాటిని సీజ్ చేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇక ఈ తనిఖీలపై మరింత సమాచారాన్ని మా హైదరాబాద్ ప్రతినిధి రాజు అందిస్తారు. రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది. నిన్న ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగానే తక్షణమే ఎలక్షన్ కోడ్ కూడా అమల్లోకి వచ్చింది. కేంద్ర ఎన్నికల జరిగింది. ఈ నేపథ్యంలోనే మనం ఇక్కడ హైదరాబాద్ లో చూసినట్టయితే ఇక్కడ పోలీసులు అందరూ కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడ తనిఖీ చేస్తా ఉన్నారు. ఇక్కడ మనం బేగంపేట దగ్గర ఉన్నాం ప్రస్తుతము. ఇక్కడ బేగంపేటలో ప్రతి వాహనాన్ని కూడా పోలీసులు అయితే ఇక్కడ ఆపుతా ఉన్నారు. ఏదైతే అనుమానాస్పదంగా అనిపించాయో అదేవిధంగా లెక్కకు మించి 50,000 కంటే మించి లిక్విడ్ క్యాష్ కూడా తీసుకెళ్లొద్దని చెప్పి కూడా ఏవైతే గైడ్ లైన్స్ ఉన్నాయో ఎన్నికల కమిషన్ హైదరాబాద్ లో చాలా వరకు పెట్టడం జరిగింది. కార్లను కానీ, భూములను కానీ ప్రతి వాహనాన్ని కూడా వాళ్ళకి అనుమానం వచ్చిన వాహనాలన్నింటినీ కూడా ఆపుతా ఉన్నారు, చెక్ చేస్తూ ఉన్నారు వాహనాలన్నీ కూడా. సో వాళ్ళకి చెప్తా ఉన్నారు, పోలీసులు కూడా చెప్తా ఉన్నారు, మేము ఎన్నికల ఏదైతే సంఘం ఆదేశాల ప్రకారం పనిచేస్తా ఉన్నాము. ఇక్కడ అనుమానాస్పదం వచ్చినా కూడా ఎవరైనా ఏ వాహనాలైనా మేము తనిఖీ చేస్తా ఉన్నామని చెప్పి పోలీసులు చెప్తా ఉన్న పరిస్థితి ఉంది. అయితే ఎలక్షన్ ఏదైతే షెడ్యూల్ వచ్చిన తర్వాత వచ్చినప్పటికీ ప్రకారము 50,000 నుంచి క్యాష్ వరకు క్యారీ చేయవలసి వచ్చినట్టయితే దానికి సంబంధించి పత్రాలు కూడా ఉండాలి, దానికి సంబంధించి కూడా ఉండాలి. అలా అయితేనే పోలీసులు ఆజ్ఞప్తి కూడా చూస్తే వాళ్ళు వదిలేస్తారని కూడా పోలీసులు చెప్తా ఉన్న పరిస్థితి ఉంది. ఇక్కడ మనం చూస్తా ఉన్నాము. ఇక్కడ పోలీసులు అందరూ కూడా ఇక్కడ ఆపుతా ఉన్నారు. ఏ వాహనాలు అయితే మనకు అనుమానం వస్తుంది, అనుమానాస్పదంగా తగ్గిన వాహనాలన్నింటినీ కూడా ఆపుతా ఉన్నారు. ప్రత్యేకంగా ఆపి వాటిని తనిఖీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ బేగంపేట పరిధిలో ఉన్నటువంటి బేగంపేట పోలీసులు అయితే ఇక్కడ క్షుణ్ణంగా వాహనాలన్నీ తనిఖీ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ బేగంపేట ఎస్ఐ గారు మనతో పాటు ఉన్నారు. ఇక్కడ ఒకసారి మాట్లాడేదాకా సార్ ఎప్పటి నుండి తనిఖీలు మొదలు పెట్టడం జరిగింది? సో ఇప్పుడు అంటే ఏమైనా ఇప్పటివరకు ఏమైనా సీజ్ చేయడం జరిగిందా? అంటే సార్ ఇప్పటివరకు ఏమైనా గ్యాస్ కానీ అంటే గోల్డ్ కానీ ఇట్లా ఇంకేమైనా ఏమైనా సీజ్ చేయడం జరిగిందా? లేదంటే ఇంకా కనిపించే ప్రారంభమయ్యాయి కాబట్టి ప్రస్తుతానికైతే ఏం లేదండి. మనకు ఎలక్షన్ రూల్స్ ప్రకారం 50,000 లేకుండా ఏదన్నా మనం చేయడం జరుగుతుంది.